హౌతీ టెల్ అవీవ్లోని బెన్ గురియన్ ఎయిర్పోర్ట్ పై మిసైల్స్ దాడి చేశారు హౌతీలు. మిసైల్స్ ను అడ్డుకోవడంలో ఫెయిల్ అయ్యాయి. ఇంటర్సెప్టర్స్ కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఇటు ఇజ్రాయెల్ మరి ముఖ్యంగా ఐరన్ డోమ్ వ్యవస్థ ఫెయిల్యూర్ పై విచారణ ప్రారంభించింది ఎయిర్ డిఫెన్స్ విభాగం. ఈ ప్రమాదంలో 6 తీవ్ర గాయాలయ్యాయి. గంటపాటు గగనతలాన్ని మూసేసింది ఇజ్రాయెల్. అయితే ఐ థింక్ వెరీ ఫస్ట్ టైం అనుకోవాలి. సాధారణంగా ఇంటర్సెప్టర్స్ అనేవి చాలా స్ట్రాంగ్ గా పనిచేస్తూ ఉంటాయి ఇజ్రాయెల్ కి సంబంధించి. ఎందుకంటే ఇటు ఐరన్ డోమ్ కావచ్చు, లేకపోతే దాంతోపాటు మిగిలిన వ్యవస్థలకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో అవన్నీ చాలా వేగంగా చురుకుగా పనిచేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇంటర్సెప్టర్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళ గగనతల వ్యవస్థ ఎప్పుడైతే ఒక మిసైల్ ప్రయోగించడం జరుగుతుందో మిసైల్ కి సంబంధించి ఒక్కసారి మీరు చూస్తున్నారు, ఇటు ఇజ్రాయెల్ బెన్ గురియన్ ఎయిర్పోర్ట్ మీద హౌతీలు దాడి చేశారు. ఆ దాడిలో ప్రస్తుతం పూర్తిగా ఎయిర్పోర్ట్ కి సంబంధించి పూర్తిగా నిలిపివేయడం జరిగింది. ఆపరేషన్స్ ని నిలిపివేసింది ఇజ్రాయెల్. ఒకటే చెప్పడం జరుగుతోంది, ఆ మిసైల్స్ చాలా తీవ్రంగా వచ్చాయి. మిసైల్స్ తీవ్రత దృష్ట్యా చూసుకుంటే కనుక వాటిని ఇంటర్సెప్టర్స్ మరి ముఖ్యంగా ఇజ్రాయెల్ కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఐరన్ డోమ్ కావచ్చు, లేకపోతే డేవిల్ స్లింగ్ కావచ్చు, ఇటువంటి అంటే షార్ట్ రేంజ్ అలాగే మీడియం రేంజ్ ఈ మిసైల్స్ అనేవి ఉంటూ ఉంటాయి. ఐరన్ డోమ్ కావచ్చు, డేవిడ్ స్లింగ్ కావచ్చు, రెండు అక్కడ ఫెయిల్ అయ్యాయి ఈ రోజు అనేది వాళ్ళంతా వాళ్ళే ఒప్పుకున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఏ తీవ్రతతో హౌతీలు ఈ ప్రయోగం చేస్తుంటారనేది. ఎయిర్పోర్ట్ పై హౌతీలు దాడి చేయడం ఒక్కసారిగా ఇజ్రాయెల్ ని షాక్ కి గురి చేసింది. ఆ పొగలు మీరు చూడొచ్చు. పూర్తిగా బెన్ గురియన్ ఎయిర్పోర్ట్ ఆ దాడికి తీవ్రంగా ఇబ్బంది పడింది. మీరు చూడొచ్చు ఆ దాడి తీవ్రతతో అక్కడున్న ప్యాసింజర్లు కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఆ దాడి తర్వాత ఆపరేషన్స్ నిలిపివేయడం జరిగింది. ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. ఆ సైరన్స్ మోత మోగిన వెంటనే వాళ్ళు ఆ బంకర్ లోకి వెళ్ళిపోయారు. ఒక్కసారి అక్కడ ఎటువంటి పరిస్థితి ఉండిందో చూద్దాం. עכשיו בנתב"ג איזה מטורף. עכשיו בנתב"ג ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడిగే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఇజ్రాయెల్ అలాగే యెమెన్ మరి ముఖ్యంగా హౌతీల మధ్య ఆ పోరాటం కొనసాగుతుంది. ఆ యుద్ధం ఇంకా కంటిన్యూ అవుతోంది. ప్రస్తుతం ఎందుకు బెన్ గురియన్ ఎయిర్పోర్ట్ ని టార్గెట్ చేసింది హౌతీ, ఎందుకు టార్గెట్ చేయాల్సి వచ్చింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రామ్దాస్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామ్దాస్, ఎందుకు బెన్ గురియన్ ఎయిర్పోర్ట్ ని హౌతీలు టార్గెట్ చేశారు? ఇట్స్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ అటాక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వన్ ఆఫ్ ది బిజియెస్ట్ ఎయిర్పోర్ట్స్ ఇన్ ఇజ్రాయెల్ బెన్ గురియన్ పై బాలిస్టిక్ మిసైల్ తో ఒకసారిగా యెమెన్ హౌతీస్ హిట్ చేశారు. సో దీంట్లో ప్రస్తుతం ఆ ప్రాంతం అంతా కూడా అంటే ఒక రోడ్డు డ్యామేజ్ అయింది ఎయిర్పోర్ట్ లో, అలాగే ఒక వెహికల్ కూడా డ్యామేజ్ అయిన పరిస్థితి. దీంతో కొంత ఎయిర్ ట్రాఫిక్ ఇబ్బంది కలిగింది ఆ ప్రాంతంలో. దానికి సంబంధించిన ఫుటేజ్ మనం చూస్తున్నాము. సో ఇట్స్ అన్ అన్వెరిఫైడ్ ఫుటేజ్ గా భావించాం తొలుత, కానీ ఇట్స్ ఎ వెరిఫైడ్ ఫుటేజ్. ఖచ్చితంగా ఇజ్రాయెల్ ఆర్మీ కూడా దీన్ని ధృవీకరించింది. ఇజ్రాయెల్ మిలిటరీ కూడా దీన్ని కన్ఫర్మ్ చేసిన పరిస్థితి, డిఫెన్స్ వర్గాలు కూడా. సో ముఖ్యంగా యెమెన్ నుంచి హౌతీలు గతంలో కూడా 2024 సెప్టెంబర్ ప్రాంతంలో ఒకసారి, సెప్టెంబర్ ఎండింగ్ లో కూడా ఒకసారి అటాక్ చేశారు. ఇలాగే అనుకోకుండా చేసిన అటాక్. ఈసారి అయితే అప్పుడు ఇంటర్సెప్టర్లు ఓపెన్ అయ్యాయి, అప్పుడు భారీగా శబ్దాలు చేశాయి. కానీ ఈసారి అవి పనిచేయలేదు. సడన్ గా అనుకోకుండా ఆకస్మిక దాడితో ఒకసారిగా ఐరన్ డోమ్స్ కూడా పనిచేయని పరిస్థితి, ఒకసారిగా ఇజ్రాయెల్ ఐడిఎఫ్ కూడా ఏమీ చేయలేని పరిస్థితి. అయితే ఇప్పుడు దాదాపు ఈ దాడిలో 8 మంది గాయపడ్డట్టుగా చెప్తున్నారు. ప్రాణ నష్టం అయితే ఏం లేదు, ఎట్లాంటి క్యాజువాలిటీస్ కూడా రిపోర్ట్ అయినట్టుగా మనకు సమాచారం లేదు. బట్ 8 people వర్ ఇంజ్యూర్డ్ అకార్డింగ్ టు పారామెడిక్స్ అంటూ మనకు వస్తున్నటువంటి సమాచారం. సో యెమెన్ హౌతీ రెబెల్స్ ఎప్పుడైతే వీళ్ళంతా కూడా ఈ ఇరాన్ బ్యాక్ చేస్తున్నటువంటి యెమెన్ హౌతీస్ దాడులు చేస్తున్నారు మొదటి నుంచి కూడా. అంటే గాజాలో జరుగుతున్నటువంటి మారణ హోమానికి వ్యతిరేకంగా మేము దాడులు చేస్తున్నామంటే వాళ్ళు మొదటి నుంచి కూడా చెప్తున్నారు. ఇజ్రాయెల్ ను మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి. మోర్ దాన్ 18 months నుంచి కూడా ఇజ్రాయెల్ గాజాలో దాడులు చేస్తుంది. దాదాపు 52,000 పైగా ఇప్పటికే జనాలు మృత్యువాత పడ్డ పరిస్థితి కనబడుతుంది. సో ఈ నేపథ్యంలో ఒక్కసారిగా అంటే హౌతీలు మొదటి నుంచి కూడా ఇజ్రాయెల్ కి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. అటు మనం ఎర్ర సముద్రంలో చూసినట్టయితే దాదాపుగా అమెరికా అలాగే బ్రిటన్ చెందిన నౌకల్ని, వాణిజ్య నౌకల్ని కూడా ఎప్పటికప్పుడు టార్గెట్ చేసి, అంటే అమెరికా బ్రిటన్ ఇజ్రాయెల్ కు మద్దతు ఇస్తుంది కాబట్టి ఆ సముద్రంలో వాణిజ్య నౌకల్ని అటాక్ చేస్తున్నారు, దాడి చేస్తున్నారు. ఆ రకంగా యెమెన్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి హౌతీలు ఎవరైతే ఉన్నారో మొదటి నుంచి కూడా ఇజ్రాయెల్ ను
గాజాపై దాడిని వ్యతిరేకిస్తూ హమాస్ తో కలిసి పనిచేస్తుంది. సో ఇరాన్ మొదటి నుంచి కూడా హౌతీలకు సపోర్ట్ చేస్తుంది, ఫండింగ్ కూడా ఇస్తున్న పరిస్థితి. సో ఇప్పుడు అదే క్రమంలోనే సడన్ గా అటాక్ చేసింది బెన్ గురియన్ ఎయిర్పోర్ట్ పై. ఇది యమన్ చేసిన అటాక్ కాదు, ఏకంగా ఇరాన్ చేసిన దాడిగా చూడాలంటూ కొన్ని ట్వీట్స్ అయితే మాత్రం రావడం జరుగుతుంది ఇజ్రాయెల్ ని ఉద్దేశించి, ఇజ్రాయెల్లోనే. సో ఇజ్రాయెల్ ఏం చేసే అవకాశం ఉంది ఇప్పుడు? నేరుగా ఇరాన్తో యుద్ధానికి దిగే అవకాశం కనిపిస్తుందా, లేకపోతే ఇది చిన్నాంశంగా చూసి కేవలం హౌతీలు టార్గెట్ గా యమన్ మీద మాత్రమే మళ్ళీ ఇంకోసారి దాడికి దిగే అవకాశం ఉందా, లేకపోతే ఇటు ఇజ్రాయెల్ కాకుండా నేరుగా అమెరికానే రంగంలోకి దిగే అవకాశం కనిపిస్తుంది? ఎందుకంటే ఎప్పుడైతే యమన్ న్యూస్ వస్తుందో అప్పుడు అమెరికా మాట వినిపిస్తూ ఉంటుంది ఇన్స్టెడ్ ఆఫ్ ఇజ్రాయెల్. సో ఏం జరిగే అవకాశం కనిపిస్తుంది ఇక్కడ రామ్దాస్? ఇక్కడ వెరీ క్లియర్, అంటే ఇక్కడ మనకు హౌతీస్ మిలిటరీ స్పోక్స్ పర్సన్ యాహియా సారీ చాలా క్లియర్ గా చెప్తారు. ఇవాళ అనౌన్స్ చేశారు, దీనికి క్లెయిమ్ చేసుకున్నారు, ఈ దాడి మేమే చేశామంటూ హౌతీలు క్లెయిమ్ చేసుకున్నారు. బెన్ గురియన్ ఎయిర్పోర్ట్ వాజ్ నో లాంగర్ సేఫ్ ఫర్ ఎయిర్ ట్రావెల్ అంటూ యాహియా సారీ స్టేట్మెంట్ ఇచ్చారు. సో హౌతీస్ క్లెయిమ్ చేసుకున్నారు. డెఫినెట్ గా ఇక్కడ అంటే ఇరాన్ బ్యాక్ చేస్తుంది, ఇరాన్ సపోర్ట్ చేస్తుంది, కానీ హౌతీలు ఈ దాడిని క్లెయిమ్ చేసుకున్నారు. ఇది కొత్త ఏం కాదు, నేను మీకు ఇందాక చెప్పాను 2024లో సెప్టెంబర్ డిసెంబర్ లో కూడా చాలా సార్లు బాలిస్టిక్ మిసైల్స్ తో అటాక్ చేయడానికి ప్రయత్నించారు. అప్పుడు టెల్ అవీవ్ పై దాడి చేశారు. అప్పుడు జఫా నగరం, టెల్ అవీవ్ పక్కన నుండి జఫా నగరము పక్కన గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా అప్పుడు దెబ్బతిన్నాయి ఆ టైంలో. కానీ అప్పుడు వెంటనే అప్రమత్తమయ్యారు, అలర్ట్ అయ్యారు. అప్పుడు కూడా 16 మంది గాయపడ్డారు, బట్ అప్పుడు కూడా ప్రాణనష్టం లేదు. బట్ ఇప్పుడు జరిగిన అటాక్ లో 8 మంది గాయపడ్డట్టుగా తెలుస్తుంది. సో దానికి సంబంధించి ప్రస్తుతం అంటే ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ క్యాట్జ్ కూడా దీన్ని ధృవీకరించారు. ఆయన కూడా చెప్తున్నారు, సో దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు చర్యలు కూడా మేము కూడా ఊరుకోము, వాళ్ళు ఒక్కసారి దాడి చేస్తే దానికి 7 సార్లు అంటే 7 వంతులుగా మేము ప్రతీకారం ఉంటుందంటూ ఆయన హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో యాహియా సారీ హౌతీస్ మిలిటరీ స్పోక్స్ పర్సన్ అయితే క్లెయిమ్ చేశారు. సో ఆ రకంగా ఖచ్చితంగా ప్రతీకారం అయితే డెఫినెట్ గా ఉంటుంది, ఎందుకంటే ఇప్పటికే అమెరికా ఇజ్రాయెల్ కి సంబంధించి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు రామ్దాస్. ఎందుకంటే మీరు అన్నట్టుగా ఎంక్వైరీ జరిగే అవకాశం ఉంది దాడులకు సంబంధించి, కానీ ఇంటర్సెప్టర్స్ గా మాట్లాడుకునే సందర్భంలో ఇజ్రాయెల్ ఇంటర్సెప్టర్స్ వ్యవస్థ, మరి ముఖ్యంగా ఐరన్ డోమ్ వ్యవస్థ మీద చాలా సందర్భాలు మాట్లాడుతూ ఉంటుంది. మరి ముఖ్యంగా ప్రతిసారి ఐరన్ డోమ్ మీద నమ్మకం లేకపోయినా లాంగ్ రేంజర్స్ వచ్చినప్పుడు లాంగ్ రేంజర్స్ ఉన్నాయి, లేకపోతే మిడ్ రేంజర్స్ ఉన్నాయి, కానీ షార్ట్ రేంజ్ మిసైల్స్ గా మాట్లాడుకుని అత్యంత స్ట్రాంగెస్ట్ ఇంటర్సెప్టర్స్ గా మాట్లాడుకుని యాంటీ మిసైల్ సిస్టమ్ గా మాట్లాడుకునే ఐరన్ డోమ్ ఎందుకు ఫెయిల్ అయింది? ఎందుకంటే ఈ దాడి వెనకాల ఐరన్ డోమ్ వ్యవస్థ ఫెయిల్యూర్ అనేది కనిపిస్తుందంటూ ఇజ్రాయెల్లోనే చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఇజ్రాయెల్ ఎలా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది, అసలు ఏం జరుగుతుందో భావించడం జరుగుతోంది ఇజ్రాయెల్? యాక్చువల్ గా ఇది బెన్ గురియన్ ఎయిర్పోర్ట్ సంబంధించి సెంట్రల్ ఇజ్రాయెల్ లో. సో అంటే ఈ ఎయిర్పోర్ట్ లో ఎప్పటికప్పుడు భద్రతా చర్యలు ఉంటాయి, బట్ ఐరన్ డోమ్స్ సడన్ గా ఎయిర్పోర్ట్ లో నిజంగా అవి ఎందుకు పనిచేయలేదు, బట్ ఎయిర్పోర్ట్ కు ఈ దాడి జరిగిన సమీప ప్రాంతంలో ఐరన్ డోమ్స్ వాటిని పసిగట్టాయా లేదంటే విఫలమయ్యాయి అనేది ఇక్కడ దర్యాప్తులో తేలబోతుంది. ఐడిఎఫ్ కూడా దీనికి సంబంధించిన దర్యాప్తు చేయబోతుంది. అండ్ ముఖ్యంగా ఇక్కడ ఎయిర్పోర్ట్ చాలా క్లోజ్ గా ఉన్నటువంటి ఒక వన్ ఆఫ్ ది అక్కడ పక్కనే ట్రైన్ జర్నీస్ కూడా ఉంటాయి, ఆ ప్రాంతంలోనే ట్రైన్ కూడా వెళ్తున్నట్టుగా చెప్తున్నారు, రైల్వే ట్రాక్ కూడా ఉన్నట్టుగా చెప్తున్నారు, అలాగే సైరన్స్ అప్పటికే మోగుతున్నట్టుగా చెప్తున్నారు సెంట్రల్ ఇజ్రాయెల్లో. అలాగే ఈ దాడి జరగానే సెంట్రల్ ఇజ్రాయెల్లో వెంటనే సైరన్స్ మోగాయి. చాలా మంది అక్కడి షెల్టర్లు బంకర్లకు కూడా లోపల వెళ్లి తలదాచుకున్నట్టుగా చెప్తున్నారు ఇజ్రాయెల్స్. సో ఆ వీడియో మనకు అదే చెప్తుంది. వీడియో చేస్తున్న క్లెయిమ్ ప్రకారం మనకు కనెక్టింగ్ రోడ్ ఇన్సైడ్ ద పెరిమీటర్ ఆఫ్ ది ఎయిర్పోర్ట్ విత్ సమ్ డెబ్రీస్ అంటూ అక్కడ మనకు అడ్జసెంట్ రోడ్స్ అంటూ అక్కడ ఎయిర్పోర్ట్ ఆనుకుని ఉన్న ఒక రోడ్ పైన జరిగిన దాడిది. అక్కడ ఒక వాహనం కూడా దెబ్బతింది, అలాగే 8 మంది గాయపడ్డారు. సో అకార్డింగ్ టు ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ ఇజ్రాయెల్ క్యాట్జ్ చెప్తున్నారు. సో ఖచ్చితంగా మేము ఇంతకు 7 వంతులు ప్రతీకారం ఉంటుందంటూ ఆయన చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. సో విల్ హిట్ బ్యాక్ 7 ఫోల్డ్ అంటూ క్యాట్జ్ చెప్తున్నారు. సో ఆ రకంగా ఖచ్చితంగా ప్రతీకారం అయితే ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మనకు తెలిసిందే ఈ అమెరికా డెఫినెట్ గా ఈ హౌతీలను టార్గెట్ చేసుకుని, హౌతీల పరిస్థితి కూడా అంతే, ఎప్పుడెక్కడి నుంచి ఎటువైపు నుంచి దాడి జరుగుతుందో తెలియదు. మనకు హౌడేరా పోర్ట్ లో ఎప్పటికప్పుడు దాడులు జరుగుతుంది, అలాగే సనాపై కూడా దాడులు జరుగుతుంది యెమెన్ లో. అక్కడ హౌతీలు కూడా చెల్లా చెదురుగా పడిపోతున్నారు. వీళ్ళు జరుగుతున్న దాడిలో 10ల సంఖ్యలో మృతులు. మొన్న కూడా సివిలియన్స్ చనిపోయారు. హౌతీలు కూడా అదే చెప్తున్నారు, అంటే ఇక్కడ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తుంది అమెరికా, పౌరులపై దాడులు చేస్తుంది సివిలియన్స్ పై అంటూ చెప్తున్న పరిస్థితి. బట్ అమెరికా బ్రిటన్ సహకారంతో ఎప్పటికప్పుడు దాడులు చేస్తుంది, అక్కడ హౌతీలను కూడా ఎప్పటికప్పుడు అణచివేత కార్యక్రమం చేస్తుంది. కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ మీద చేస్తున్న దాడి మొదటి నుంచి కూడా హౌతీలు ఒకటే చెప్తున్నారు, గాజాలో మారణ హోమానికి వ్యతిరేకంగా మేము గాజాకు సపోర్ట్ గా
చేస్తున్న దాడులు ఇది ఇట్స్ రొటీన్ అటాక్స్ అనుకోవచ్చు మనం. హౌతీలు ధైర్యాన్ని కూడగట్టుకునే అవకాశం ఉందనుకోవాలా? ఎందుకంటే ఇక్కడ యాంటీ మిసైల్ సిస్టమ్ గా మాట్లాడుకున్న ఐరన్ డోమ్ ఫెయిల్యూరో లేకపోతే ఐరన్ డోమ్ కి సంబంధించి ఆ వైఫల్యమే కనిపిస్తున్న సందర్భంలో ఇటు ఇజ్రాయెల్ కి సంబంధించి కూడా ఇక్కడ పునఃసమీక్ష చేసుకునే ఈ గ్యాప్ లోని ఇంకొకసారి హౌతీలు దాడులకు దిగే అవకాశం ఉందా? ఇప్పుడు హౌతీల వ్యూహం ఎలా ఉండే అవకాశం కనిపిస్తోంది, అట్ ద సేమ్ టైం ఇజ్రాయెల్ ఎలా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది? సో ఎటువంటి పిక్చర్ ఉండే అవకాశం ఉంది అనుకోవాలి ఇక్కడ రామ్దాస్? డెఫినెట్ గా అంటే ఇక్కడ టెహ్రాన్ కూడా బదనాం చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా బెన్నీ గ్యాన్స్ లీడర్ ఆఫ్ ది ఇజ్రాయెల్ రెసిలెన్స్ పార్టీ ఆయన కూడా చెప్తున్నారు. సో ఈజ్ ఏ ఫార్మర్ వార్ క్యాబినెట్ మెంబర్ గా మనం అక్కడ తెలుసు. సో ఆయన ఒకటే బ్లేమ్ చేస్తున్నారు, దీనికి ఖచ్చితంగా టెహ్రాన్ బాధ్యత వహించాలి, అంటే ఇరాన్ బాధ్యత వహించాలి. ఇజ్రాయెల్ పై దాడులకు హౌతీలను ఉసిగొల్పుతుంది, ఖచ్చితంగా ఇరాన్ మూల్యం చెల్లించాల్సిందే అంటూ ఆయన హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఆ రకంగా అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇక్కడ ఇరానే ఖచ్చితంగా ఉసిగొల్పుతుంది దాడులకంటూ వీళ్ళు చాలా పక్కా సమాచారంతో ఉన్నారు. వాళ్ళకు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ తో సహా ఇజ్రాయెల్ కూడా దానికి తగ్గట్టుగా ప్రణాళికలు అయితే రూపొందిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎప్పుడైతే అక్టోబర్ 7, 2023లో జరిగిన ఇజ్రాయెల్ పై జరిగిన మారణంలో అప్పుడు 1139 మంది చనిపోయారు. సో ఇంకా కూడా దాదాపు 200 మంది బందీలుగా ఉన్నారు. ఇప్పటికి కూడా మనకు తెలిసింది గాజాలో ఎంతటి విధ్వంసం జరుగుతుందో. గాజాలో ఇప్పటికీ బందీలున్నారు. 200 మంది బందీల్లో పూర్తి స్థాయిలో ఇంకా విడుదల కాలేదు, బందీలు అప్పగింత కాలేదు. ఇప్పటికీ పూర్తి స్థాయిలో దిగ్బంధనం చేసింది ఇజ్రాయెల్, దిగ్బంధనం చేసింది. గాజాలో ఒక రకంగా ఆకలి కేకలు వినిపిస్తున్న పరిస్థితి. గాజాలో చాలా దీన పరిస్థితులు ఉన్నాయి వాస్తవాన్ని చెప్పాలంటే. సో ఆ రకంగా అంటే ఇప్పటికే ఇజ్రాయెల్ చేయాల్సినటువంటి ప్రయత్నాలన్నీ కూడా చేస్తుంది. అటు సిరియాపై దాడులు చేసింది, లెబనాన్ పై దాడులు చేసింది, ముఖ్యంగా హమాస్, హిజ్బుల్లా ఓవరాల్ గా టార్గెట్ చేసింది. సో ఆ రకంగా ఇది ఒక దేశాల మధ్య యుద్ధంగా పరిణమించింది. పశ్చిమాసియాలో ఒక రకమైనటువంటి దుర్బల పరిస్థితులు ఉన్నాయి. ఇజ్రాయెల్ ఎక్కడ కాంప్రమైజ్ కావట్లేదు, అలాగే ఐడిఎఫ్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ కావట్లేదు. తమ దేశ రక్షణ కోసం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించలేదని చెప్తుంది. సో అండ్ ఇక్కడ హౌతీలను ఇక్కడ ఇరానియన్లు రెచ్చగొడుతున్నారంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో ఇజ్రాయెల్ అయితే చాలా ఖచ్చితమైనటువంటి వాదనతోనే ఉంది. సో బెంజమిన్ నెతన్యాహు కూడా అదే చెప్తున్నారు, ఖచ్చితంగా ప్రతీకారం ఉంటుందంటే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇప్పుడు ఈ హౌతీల దాడిని చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు. సో ఆ రకంగా చూడాలి అంటే ఇంకా ఎలాంటి ఒత్తిడి తీసుకొస్తారు ఇటు ఇరాన్ పై కానీ, అలాగే అమెరికా సహకారంతో ఇజ్రాయెల్ ఇంకా ఎలాంటి దాడులు చేయబోతుంది, ఇరాన్ హౌతీల స్థావరాలపై అనేది ఇంకా ముందు తేలబోతుంది. సో ప్రస్తుతానికైతే ఇజ్రాయెల్ చాలా సీరియస్ గానే పరిగణిస్తోంది. రైట్ రామ్దాస్, మొత్తంగా అయితే మాత్రం ఇటు హౌతీలు రెచ్చిపోతున్నారు, ఇజ్రాయెల్ మీద మరొకసారి దాడికి తెగబడ్డారు హౌతీలు. ఇజ్రాయెల్ కు బిగ్ షాక్ ఇచ్చారు హౌతీలు. టెల్ అవీవ్ లోని బెన్ గురియన్ ఎయిర్పోర్ట్ పై మిజైల్స్ దాడి చేశారు. మిజైల్స్ ను అడ్డుకోవడంలో ఫెయిల్యూర్ అయింది ఐరన్ డోమ్ సిస్టమ్. ఫెయిల్యూర్ పై విచారణ ప్రారంభించింది ఎయిర్ డిఫెన్స్ విభాగం. ఈ ప్రమాదంలో 6 తీవ్ర గాయాలయ్యాయంటూ చెప్పుకొచ్చింది ఇజ్రాయెల్. గంటపాటు గగనతలాన్ని మూసేసింది ఇజ్రాయెల్. ఆ తర్వాత ఆపరేషన్స్ ని మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది. ప్రస్తుతం ఆపరేషన్స్ కంటిన్యూ అవుతున్నాయి. కానీ ఇక్కడ మరి ముఖ్యంగా ఐరన్ డోమ్ వ్యవస్థ ఎందుకు ఫెయిల్యూర్ అయింది అనేది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ నిలిచింది ఇజ్రాయెల్కి సంబంధించి. ఒకవేళ ఇంటర్సెప్టర్స్ కనుక ఫెయిల్యూర్ అనే మాట వినిపిస్తే ఇది ఇజ్రాయెల్కి భారీ దెబ్బ పడే అవకాశం కనిపిస్తోంది. బట్ ఇప్పటికీ కేవలం వాళ్ళు ఐరన్ డోమ్ని మాత్రమే వాళ్ళు నమ్ముకోలేదు, దాంతోపాటు మరికొన్ని వ్యవస్థలకు సంబంధించి. ఎందుకంటే వాళ్ళకి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో డేవిడ్స్ లింక్ కావచ్చు, ఇలా యూయూగా మాట్లాడుకుని మరి ముఖ్యంగా ఏరో సిస్టమ్స్గా మాట్లాడుకుని వాటికి సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళకున్నాయి. లాంగ్ రేంజ్ మిసైల్స్గా చెప్పుకుంటూ ఉంటారు. సో ఇలా అనేకమైన ఇంటర్సెప్టర్స్ ఉన్నాయి కాబట్టి వాటిని ఇప్పుడు రంగంలోకి దించే అవకాశం ఉంది. బట్ రిమెంబర్ అవి లాంగ్ రేంజ్ అలాగే మీడియం రేంజ్కి సంబంధించి కాబట్టి వాటిని ప్రస్తుతం రంగంలోకి దించకపోవచ్చు. బట్ వీటికి సంబంధించి వీటిని తప్పించుకుని ఎలా వచ్చి ఢీ కొట్టాయి అనే అంశాన్ని మాత్రం తీవ్రమైన విచారణ జరిగే అవకాశం ఉంది. ఆ విచారణలో వెలుగులోకి వచ్చే అంశాలు బట్టి దానికి తదనుగుణంగా ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. సో చూద్దాం ఇప్పుడు ఇజ్రాయెల్ ఎలా ధీటుగా సమాధానం చెప్పబోతోంది, ఇజ్రాయెల్ ఎలా ముందుకు వెళ్ళబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు, కానీ మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటు పశ్చిమాసియాకు సంబంధించి కావచ్చు, లేకపోతే మరీ ముఖ్యంగా ఇటువైపు సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఎర్ర సముద్రానికి సంబంధించి ఆ చుట్టుపక్కల ఎటువంటి పరిణామాలు ఉన్నాయి వాటిని వివరించే ప్రయత్నంలో భాగంగానే నన్ను చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాటు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి లేదు, ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. Gokulam Signature Jewels,